నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ నేను మోనికా కుల మతాలకు అతీతంగా సాయిబాబాను పూజిస్తారు ఆయన పేరు స్మరించిన వెంటనే గుర్తొచ్చేది షిరిడి అక్కడి సాయిబాబా టెంపుల్ ఎంతగానో ప్రసిద్ధి చెందింది దేశవ్యాప్తంగా భక్తులు ఆ ఆలయాన్ని సందర్శిస్తుంటారు అయితే సాయిబాబా ఎప్పుడు ఎక్కడ జన్మించారన్నది ఇప్పటికీ మిస్టరీనే మహారాష్ట్ర పర్బని జిల్లాలోని పాత్రిలో 1854లో వేప చెట్టు కింద 16 ఏళ్ల బాలుడిగా సాయిబాబా తొలిసారి కనిపించారని స్థానికులు చెప్పుకుంటారు 1918 అక్టోబర్ 15న బోటివాడలో సమాధి అయ్యారనే ప్రచారం ఉంది సాయిబాబా దేవుడా మనిషా అనే భిన్న వాదనలు కూడా వినిపిస్తుంటాయి సాయిబాబా ముస్లిం వ్యక్తి అని ఆయన్ను చాంద్ మియా అని పిలిచేవారని మసీదులో నివసించారని కొంతమంది వాదిస్తారు మరికొందరు ఆయన మహిమాన్వితుడని చెబుతుంటారు సాయిబాబా విగ్రహాలను సనాతన ధర్మ దేవాలయాల్లో పెట్టకూడదని కొందరు తేల్చి చెబుతున్నారు గతంలో శంకరాచార్య స్వరూపానంద సరస్వతి కూడా సాయిబాబా దేవుడు కాదని ఆయన్ను పూజించడం హిందూ ధర్మానికి విరుద్ధమని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది తాజాగా సాయిబాబాకు సనాతనంతో సంబంధం లేదన్నారు సామవేదం షణ్ముఖ శర్మ అయితే ఆయన గతంలో సనాతన గురు పరంపరలో సాయిబాబా ఒకరని చెప్పడంతో చర్చ మొదలైంది సామవేదం షణ్ముఖ శర్మ తీరుపై షిరిడి సాయిబాబా భక్తులు మండిపడుతున్నారు 2024లో